السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، وقال الله تعالى بالبينات والزبر وأنزلنا إليك الذكر لتبين للناس ما نزل إليهم ولعلهم يتفكرون. గత క్లాస్లో మేము హదీస్ యొక్క పరిచయం అనేటువంటి అంశంతో హదీస్ అంటే ఏమిటో, హదీస్ యొక్క రకాలు ఏమిటో, మరియు హదీస్ రకాలలో ఏ హదీస్ సహీ అవుతుంది, ఏ హదీస్ జయీఫ్ అవుతుంది, సహీ అంటే ఏమిటి, జయీఫ్ అంటే ఏమిటి, ఇంకా అదేవిధంగా మౌజూ అంటే ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇన్షాల్లా హదీస్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఇస్లాం ధర్మంలో దాని యొక్క స్థానం ఏమిటో మనం తెలుసుకుంటూ, ఏనాటి నుంచో ఇంకా ఈనాడు కూడాను హదీస్ యొక్క విషయంలో ఏదైతే ఫిత్నా, ఒక ఉపద్రవము ముస్లిం సమాజంలో వ్యాపిస్తూ ఉంది, అది మనకు హదీస్ అవసరం లేదు, ఖురాన్ సరిపోతుంది అనేటువంటి ఆ అంశంపై కూడా ఇన్షాల్లా మనం చర్చించుకోబోతున్నాం. దానికన్నా ముందు కాస్త మేము ఇన్షాల్లా ఒక చిన్న నోట్ రాసుకుందాము. ఏదైతే మనం క్లాస్ కంప్లీట్ చేసుకున్నామో దానికి సంబంధించిందే కంటిన్యూ చేసుకుంటూ కొన్ని విషయాలు రాసుకొని ఈరోజు మనం కొత్త క్లాస్ అనేది ప్రారంభిద్దాం. నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాము, హదీస్ అనేది ప్రతి ప్రవక్త వారి యొక్క మాట, ప్రవక్త వారి యొక్క ప్రతి పని, కార్యము వారు ధృవీకరించినటువంటిది, ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణము, అది శారీరకమైనటువంటిదైనా సరే, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిదైనా సరే. కానీ హదీస్ అంటే ముహద్దిసీన్ల వద్ద కేవలం ఇది మాత్రమే కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సంబంధించడానికి ఏదైతే చైన్ లింక్ మన ముందు వచ్చిందో దానిని కలిపే హదీస్ అని అంటారు. దీన్ని మనము సనద్ మరియు మతన్ అని అంటామని చెప్పుకున్నాం. సనద్ ప్రకారంగా ఇంకా సనద్ ఉన్నటువంటి ఉల్లేఖకర్తలు, ఉల్లేఖకర్త అంటే ఏమిటి, ఎవరు, రావి, నెరేటర్. ఏదైతే ఈ చైన్ లింక్ ఇంకా అందులో ఉన్నటువంటి నెరేటర్స్ ఎవరైతే ఉంటారో వీరి ప్రకారంగా ఎక్కడి దాకా అయితే హదీస్ చేరుతుందో ఆ హదీస్ అయితే హదీస్ కుదుసి అవుతుంది, లేదా హదీస్ మర్ఫూ, లేదా హదీస్ మౌకూఫ్, ఇంకా మక్తూ. కుదుసి, మర్ఫూ, మౌకూఫ్, మక్తూ అవుతుంది. ఏదైనప్పటికీ ఆ హదీస్ సహీ మరియు జయీఫ్ అవ్వకుండా ఉండదు. అయితే అందులో మనకు ఏదైతే హదీస్ మా దాకా చేరిందో సనద్ ప్రకారంగా, ఒకవేళ అది ముతవాతిర్ అంటే నలుగురు కన్నా ఎక్కువ మంది ఈ యొక్క హదీస్ను ఉల్లేఖిస్తున్నారు, ఇంకా వారందరూ కూడాను నిజాయితీవంతులు, వారు అబద్ధం చెప్పే ఆస్కారమే లేదు, అలాంటప్పుడు ఆ హదీస్ యొక్క పేరేమవుతుంది, ముతవాతిర్ హదీస్. ఆ యొక్క హదీస్ మనకు ఒక క్రమంగా నిజాయితీ పరులైనటువంటి ఒక పెద్ద మోతాదు సంఖ్య యొక్క ఉల్లేఖకర్తల యొక్క వారి ద్వారా మా దాకా చేరింది. అయితే అది ముతవాతిర్ హదీస్. కళ్ళు మూసుకొని వెనక ముందు ఆలోచించకుండా అది సహీ హదీస్, మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాల్సింది. కానీ 4 కన్నా తక్కువ అంటే 3 లేకపోతే 2 దానికన్నా 1 ఉల్లేఖకర్తలు గనక అలాంటి హదీస్ను ఉల్లేఖించేటువంటి హదీస్లు ఏవైనా వస్తే అదవుతుంది ఆహాద్. ఆహాద్లో కూడా మనం చెప్పుకున్నాము మష్హూర్, అజీజ్, గరీబ్. ఇక్కడ వచ్చినప్పుడు మనకు ఏదైతే సమస్య వస్తుందో అదేమిటంటే మనము రావిని చూడాల్సి వస్తుంది, ఆ సనద్ని చూడాల్సి వస్తుంది. దాన్ని కాస్త పరిశీలిస్తే ఈ యొక్క హదీస్ సహీనా లేకపోతే జయీఫా అనేది అర్థమవుతుంది.
సహీ అవ్వడానికి మనము 5 విషయాలు కంపల్సరీగా ఉండాలని చెప్పుకున్నాం. అందులో 3 విషయాలు నేను రాయించాను, 2 విషయాలు రాయించలేదు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఇంకా ఇక్కడ రాలేదు. దాని తర్వాత ఆ సహీలో ఉండాల్సినటువంటి షరతుల్లో పూర్తిగా 0 గనక షరతులు ఉన్నట్లయితే ఆ హదీస్ జయీఫ్ అయిపోతుంది. ఒకటేంటిది, సనద్ కలిసి ఉండాలి, చైన్ లింక్ ఏదైతే కలిసి ఉండాలి, అది కలిసి లేదు, చైన్ లింక్ ఏదైతే ఉందో బ్రేక్ అయిపోయి ఉంది, లేదంటే ఎవరైతే ఉల్లేఖిస్తున్నారో వారి యొక్క మెమరీ పవర్ తక్కువగా ఉంది, లేదంటే ఎవరైతే హదీస్ను ఉల్లేఖిస్తున్నారో వారు నిజాయితీ పరులు కాదు, అబద్ధం చెప్పేవారు లేదా అబద్ధం చెప్పే అవకాశం ఉన్నటువంటి వారు. ఇలా ఈ కారణాల వల్ల హదీస్ జయీఫ్ అయిపోతుంది. ఇంకొకటి ఉంది, మౌజు అంటే కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ యొక్క మాటను విడిచిపెట్టేసి, అంటే వారి యొక్క మాటను, వారి యొక్క పేర్లను విడిచిపెట్టేసి ఇంకా చైన్ లింక్ లో ఎవరైతే ఉంటారో వారందరి గురించి చూసినట్లయితే, పరిశీలించినట్లయితే అందరూ కూడాను అబద్ధికులు, నీచులు, లేకపోతే ఏ విధమైనటువంటి వారి యొక్క నిజాయితీ యొక్క గ్యారంటీ లేదు, అవినీతి పరులు, ఇలాంటి వాళ్ళు గనక ఆ సనద్ను ఉల్లేఖించినటువంటి వారు ఉన్నట్లయితే అది మౌజు అవుతుంది. ఇది మనం చెప్పుకున్నాం. అయితే మీ ముందు హదీస్ వస్తుంది. ఈ హదీస్ సహీనా జయీఫా, ఈ హదీస్ మనం సహీ అని ఎలా తెలుసుకోవాలి, జయీఫ్ అనేది ఎలా తెలుసుకోవాలి, ఈ హదీస్ మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఏ హదీస్ మనం రిజెక్ట్ చేయాలి, మక్బూల్ హదీస్ ఏమిటి, మర్దూద్ హదీస్ ఏమిటి అనేది మనకి ఎలా తెలుస్తుంది. నిన్న ఒకరు మీలోనే ఒక స్టూడెంట్ క్వశ్చన్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు హదీస్ పుస్తకం చదువుతున్నాము, ఈ హదీస్ సహీనా జయీఫా అనేది ఎలా అర్థమవుతుంది? ఏదో ఒక పుస్తకం తీసి చదువుతున్నారు, ఎలా అర్థమవుతుంది? అందుకోసమే మన మధ్య ఇమాములు, ఐమై హదీస్ ముహద్దిసీన్లు కష్టపడి కేవలము సహీ మక్బూల్ అయినటువంటి, సహీ అయినటువంటి హదీసుల యొక్క కూడిక చేసి వాటిని కూడబెట్టి ఆ హదీసును ఉల్లేఖించినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఎంతమంది ఈ విధంగా కష్టపడ్డారు, కృషి చేశారు. మరి కొంతమంది కూడా అదే కృషి, అదే మార్గంలో నడిచారు. కానీ వారి వద్ద ఏదైతే హదీసును కలెక్ట్ చేసేటువంటి కేటగిరీ ఉందో కాస్త లో కేటగిరీ. అందుకే మనము ఒక స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4 అని ఈ విధంగా కొన్ని పుస్తకాలు రాసుకువద్దాము. అందులో ఏ హదీస్ పుస్తకాలు అన్నిటినీ సహీ హదీస్ ఉల్లేఖిస్తుందో, ఇంకా ఏ పుస్తకాల్లో జయీఫ్ హదీసులు కూడా ఉంటాయనేది కూడా మనం చెప్పుకుందాం. రెండవది సహీ ముస్లిం. చూడండి, ఈ పుస్తకం యొక్క పేరు మీరు వెంటనే చదివితేనే అర్థమవుతుంది. సహీ మనం చెప్పుకున్నాం కదా, హదీస్ అనేది సహీ జయీఫ్ ఉంటుంది. జయీఫ్ హదీస్ మనం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలన్నా కూడా దాంట్లో నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను. జయీఫ్ హదీస్ ఈమాన్ మరియు అమల్కు సంబంధించినటువంటి, ఈమాన్ మరియు అమల్కు సంబంధించినటువంటి ఏ హదీస్ అయినా సరే మీ ముందు వస్తే అది జయీఫ్ అయితే దాన్ని మీరు తీసుకోకూడదు. ఒక హదీస్లో ఉంది, మీరు ఫలానా ఫజర్ నమాజ్ తర్వాత 100 సార్లు మీరు ఇలా చేయాలి, ఇలా చేయాలని ఒక హదీస్ ఉంది, ఏదో ఒక హదీస్ వచ్చింది, కానీ అది జయీఫ్, దాన్ని మీరు పాటించకూడదు. అదేవిధంగా ఒక జయీఫ్ హదీస్ ఉంది, ఆ హదీస్లో జయీఫ్ హదీస్లో ఏముందంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా అలా చేస్తారు, ఇలా చేస్తారని అల్లాహ్ గురించి, లేకపోతే జన్నత్లో ఈ విధంగా ఉంటుందని, జహన్నంలో ఈ విధంగా ఇలా ప్రళయ దినం నాడు. ఈమాన్కు సంబంధించినటువంటి, ఈమాన్లు ఏమున్నాయి? ఈమాన్ బిల్లా, అల్లాహ్పై ఈమాన్, ఓ మలాయికతి, వకుతుబిహి వరుసులి ఇవన్నీ ఏంటి? ఈమాన్కు సంబంధించిన విషయాలు కదా. ఆఖిరత్, రుసుల్, కుతుబ్ అంటే పుస్తకాలు, వీటికి ఈమాన్కు సంబంధించినటువంటి ఏ హదీస్ అయినా జయీఫ్ హదీస్ వస్తే దాన్ని మీరు పక్కన పెట్టండి. కానీ ఉత్సాహం కోసము ఉన్నటువంటి షరియత్ ఆదేశాన్ని, అంటే ఉదాహరణకి సదఫా ఉంది, సదఫా చేయడం, దాన ధర్మాలు, అన్నదానం చేయడము, ముందు నుంచే ఖురాన్లో వాక్యాలు ఉన్నాయి సదఫా గురించి. దాని గురించి ప్రోత్సహించడానికి ఏదో ఒక హదీస్ ఉంది, కానీ అది జయీఫ్ హదీస్. అలాంటప్పుడు మీరు దాన్ని జయీఫ్ హదీస్గానే భావిస్తూ, ఇది సహీ హదీస్ కాదు, నేను ఇది నమ్మను, కానీ ఇందులో సదఫా గురించి ఉంది అని మీరు చదవచ్చు, చెప్పచ్చు, ఒకరికి చెప్పచ్చు. కానీ ఇది జయీఫ్ హదీస్ అని మీరు ప్రకటించాలి, ముందు దాన్ని ఒప్పుకోవాలి. సహీ బుఖారీ, సహీ ముస్లిం పేరు వినగానే మీకు అర్థమైపోతుంది, ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఈ హదీస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇందులో 100% సహీ హదీసులే ఉంటాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎక్కడైనా సరే సహీ బుఖారీ అని చదివితే అది హదీస్ సహీ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాపై మీరు నమ్మకం ఉంచమాకండి.
ఒక హదీస్ మీకు పంపిస్తారు సహీ బుఖారీ అని, అది అక్కడ ఉండనే ఉండదు. కాస్త మీ యొక్క నమ్మకస్తులైనటువంటి ఆలిములు ఇమాములు ఎవరైతే ఉంటారో వారు చెప్పి ఇది సహీ బుఖారీ అని చెప్తున్నారు, ఎక్కడైనా ఉందా, నెంబర్ ఇవ్వండి. మస్జిద్కి వెళ్ళండి, మస్జిద్లో ఏదైనా పుస్తకం ఉంటే తెరవండి, ఉందా లేదా నెంబర్ చూసుకుంటే. సరే, మొత్తానికి ప్రాముఖ్యమైనటువంటి హదీస్ పుస్తకాలు మీ మధ్య ఉంటాయి. ఉదాహరణకి మీ మస్జిద్లో బయాన్లు చేయడానికి ఇమాం గారు కొన్ని పుస్తకాలు పెడతారు. రియాదుస్ సాలిహీన్, బులూగుల్ మరామ్ అనేటువంటి కొన్ని చిన్న హదీస్ పుస్తకాలు మీకు మస్జిద్లో లేకపోతే మస్జిద్ లైబ్రరీలలో, ఇస్లామిక్ లైబ్రరీలో ఉంటాయి. దాన్ని హదీస్ మకరందము, హదీస్ కిరణాలు, హదీస్ దీపాలు అనేటువంటివి మీ ముందు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైనటువంటి హదీసులు. ఇంకా హదీస్ మహితోక్తలని, ఈ ప్రాముఖ్యమైనటువంటి హదీస్ పుస్తకాలు ఉంటాయి. అక్కడ మీరు సహీ బుఖారీ హదీస్, సహీ ముస్లిం అని హదీస్ అని మీరు గనక ఆ పుస్తకంలో చదివినట్లయితే నో డౌట్ ఈ యొక్క సహీ బుఖారీ, సహీ ముస్లిం హదీస్ని మీరు సహీ హదీసులుగానే తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాలి. దీనికే దీని పక్కనే రాయండి, సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసులు ఏవైతే ఉన్నాయో మీకు ఒక విషయం చెప్తాను. బుఖారీ అనేటువంటి వారు వీరు హదీస్ రాసినటువంటి ఇమాము గారు వీరు. ముస్లిం అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా హదీస్ పుస్తకాలు క్రోడీకరించినటువంటి, జమా చేసినటువంటి ముహద్దీసీన్ కూడా. బుఖారీ గారు, ముస్లిం గారు ఎవరైతే ఉన్నారో వీరు గురువు శిష్యులు. గురువు ఎవరు, శిష్యులు ఎవరు చెప్పండి? బుఖారీ గురువు గారు, ముస్లిం ఆయన శిష్యులు. ఆయన మార్గంలోనే సహీ హదీసులు జమా చేశారు. అందుకనేసే ఈయన జమా చేసినటువంటి హదీసులు ఏవైతే ఉన్నాయో, మరి ఇమాం బుఖారీ వారి గురువు గారు జమా చేసినటువంటి హదీసులు ఏవైతే ఉన్నాయో రెండు కలుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇందులో కూడా అది హదీస్ ఉంటుంది, అందులో కూడా అది హదీస్ ఉంటుంది. పదాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఈయన నుండి ఏదైతే నేర్చుకున్నారో అది కూడా ఉంటాయి, వేరే గురువుల నుండి కూడాను నేర్చుకున్నటువంటి హదీసులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉంటాయి ఇందులో. కాబట్టి ఒకే సేమ్ టు సేమ్ హదీసులు వీరి యొక్క పుస్తకాలు అప్పుడు ఎప్పుడైతే కనబడతాయో ఆ హదీస్ ఒకసారి మీ ముందు వచ్చిన తర్వాత పక్కనే ముత్తఫక్ అలై లేకపోతే ముత్తఫకున్ అలై అనేటువంటి పదం ఉంటుంది. ఏముంటుంది? ముత్తఫక్ అలై అనేటువంటిది ఒక పేరు అనేది ఉంటుంది, ముత్తఫక్ అలై. ముత్తఫక్ అలై అని ఎక్కడ వచ్చిందో మీరు అనుకోవాలి, ఆ హదీస్ సహీ బుఖారీలో ఉంది, సహీ ముస్లింలో ఉంది. పదాలు వేరువేరుగా ఉంటాయి. అక్కడ రాసినటువంటి పదాలు సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో ఉన్నటువంటివి ఉండవచ్చు, లేదా సహీ ముస్లింలో ఉన్నటువంటిది ఉండవచ్చు. ఈ పదం మీరు ముత్తఫక్ అలై అనేటువంటి పదాన్ని మీరు కంఠస్థం చేసుకోండి. ముత్తఫక్ అలై అంటే ఏంటి? ఆ హదీస్ సహీ బుఖారీలో ఉంది, సహీ ముస్లింలో కూడా ఉంది. మూడవది రాయండి, సునన్ అబూ దావూద్. సునన్ అబూ దావూద్. చూడండి, మనం రాస్తుంది తెలుగులో అరబీ పదాలు. అరబీలో కొన్ని గ్రామటికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో గ్రామర్ ప్రకారంగా అవి ఉచ్చారణ అనేది మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు అబూ దావూద్ అని వస్తుంది, కొన్నిసార్లు అబీ దావూద్ అని కూడా వచ్చింది. అబీ దావూద్ అన్నా కూడా అబూ దావూద్ అన్నా కూడా ఒకటే. గ్రామర్ ప్రకారంగా ఇక్కడ పదం యొక్క ఉచ్చారణ మారుతుంది. మీరు ఎక్కడైనా సరే అబీ దావూద్ అని చదివినా, అబూ దావూద్ అని చదివినా ఇదే హదీసు పుస్తకమే. కొన్ని ముఖ్యమైన హదీస్ పుస్తకాలు మనం రాస్తుంది ఇప్పుడు. నాలుగో పుస్తకం ఏంటి? తిర్మిజీ హదీసు పుస్తకం. ఇమాం తిర్మిజీ రహిమహుల్లా, ఇమాం వారు ఈ యొక్క హదీసుని రాశారు. దీనికి రెండు విధాలుగా ఉచ్చారణ అనేది, అంటే రెండు విధాల పేర్లతో ప్రస్తావన అనేది జరుగుతుంది. తిర్మిజీ హదీస్ గ్రంథం ఒకటి ఉంది. ఆ తిర్మిజీ హదీస్ గ్రంథాన్ని కొంతమంది సునన్ తిర్మిజీ అంటారు, మరికొంతమంది ముహద్దీసిన్లు జామి తిర్మిజీ అని అంటారు. జామి తిర్మిజీ అని అంటారు. ఈ సునన్ అంటే ఏంటి, జామి అనేటువంటిది ఏంటంటే, ఇది ఒక టాపిక్ ఉంది హదీస్ విషయంలో. హదీస్
నేను చెప్పాను కదా, ముస్తలహుల్ హదీస్ అనేటువంటిది ఒక టాపిక్ ఉంది. ఇన్షాల్లా ఇంకొకసారి దాని గురించి క్లాస్ ఉంచినట్లయితే అందులో మనం తెలుసుకుందాం. ఆరవది సునన్ నసయి. సునన్ నసయి. ఐదవది, ఇక్కడ ఒక విషయం చెప్తాను. చాలా మంది దీని రాయడంలో ఉచ్చారణలో సునన్ నసాయి అంటారు. నసాయి అని సాకు దీర్ఘం ఇస్తారు. వాస్తవానికి పేరులో అక్కడ మీరు అరబీ పదంలో కనుక చూసినట్లయితే వాస్తవానికి దీర్ఘం ఉంటుంది. నసాయి సాకు దీర్ఘం ఉంటుంది, కానీ ఉచ్చారణ అనేది నసయి అనే జరుగుతుంది. నసయి అనేటువంటి ఉచ్చారణే జరుగుతుంది. ఆరవది సునన్ ఇబ్నే మాజా. ఈ స్టార్టింగ్ లో ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో సహీ, సహీ ముస్లిం, సహీ బుఖారీ, సునన్, అబూ దావూద్, తిర్మిజీ, నసయి, సునన్, వీటి మీరు గుర్తుపెట్టుకోండి. సునన్ అనేది ఎక్కువగా అందరిలో వస్తూ ఉంటుంది. సునన్ అంటే ఏం లేదండి, సునన్ అనేటువంటి పదము సున్నత్ యొక్క బహువచనము. సునన్ అంటే ఏమిటి? సున్నత్ యొక్క బహువచనము. సున్నత్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, ప్రవక్త వారి యొక్క ఏ పద్ధతినైనా సరే సున్నత్ అంటారు. ప్రవక్త వారి యొక్క ఏ పద్ధతినైనా సరే, ఏ మాటనైనా సరే సున్నత్ అని అంటారు. చూడండి, ముహద్దిసీన్లు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ నాలెడ్జ్. ముహద్దిసీన్ ఎవరైతే ఉన్నారో, మనం హదీస్ టాపిక్ ఏదైతే చదువుకుంటూ వస్తున్నామో, ముహద్దిసీన్లు హదీస్ అని అంటారు. ఓకే, హదీసులు చాలా ఉన్నాయి. ఈ మౌకూఫ్, కుద్సీ, మర్ఫూ. హదీస్ను సున్నత్ కూడా అంటారు. దీన్ని సున్నత్ అనేటువంటి పదాన్ని ఎవరు ఉపయోగిస్తారంటే, ఎవరైతే ఫుకహాయే దీన్, హదీస్ నుండి దీన్ యొక్క మసాయిల్ ఎవరైతే తీస్తారో వారు హదీస్ని సున్నత్ అనేటువంటి పేరుతో గుర్తిస్తారు. సున్నత్లో ఈ విధంగా ఉంది, సున్నత్లో ఈ ఆచరణ ఉంది, సున్నత్లో ఈ ఆదేశం ఉందని చెప్తారు. ఎవరు? ఫుకహా. వీరేంటంటే హదీసుల్లో నుండి ధర్మం యొక్క మసాయిల్, ఆధారాలు, అందులో నుండి రోజా ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి విషయాల వల్ల రోజా భంగం అవుతుంది, ఈ విషయాలు మీ ముందుకు వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వివరించేవారు ఫుకహా. వీరు హదీస్ని సున్నత్ అనేటువంటి పేరుతో గుర్తిస్తారు. ఈ హదీస్ల యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను జమా చేసింది ముహద్దిసీన్లే, హదీసువేత్తలే, హదీస్ పండితులే. కానీ వారు ఎలా జమా చేశారంటే, ప్రజలకు ఉపయోగపడే విధంగా టాపిక్ ని సెలెక్ట్ చేశారు. టాపిక్ ఏం సెలెక్ట్ చేస్తారు? దువాలో ఈ విధమైనటువంటి దువా చదవడము. ఇదేంటిది? ఇది మస్లా. ఇది ఒక ఆరాధనకు సంబంధించినటువంటి విషయము, ధర్మానికి సంబంధించినటువంటి ఒక టాపిక్ ఇది. దాన్ని ఎలా వివరిస్తున్నారు వారు? హదీసు నుంచి. అయితే హదీసులో ఉన్నటువంటి ఏదైతే మస్లా ఉంటుందో దాన్ని తీసి వివరించడానికి ఈ పుస్తకాలు జమా చేశారు. దాన్ని ఫిఖ్ అని అంటారు. ఆ ఫిఖ్ ని వివరించే వారే ఫుకహా. ఇక్కడ మన ముహద్దిసులు ఎవరైతే ఉన్నారో, ఇమాం బుఖారీ వారైనా సరే, ఇంకా మరొకరు ఎవరైనా సరే, వీరు ముహద్దిసీన్లతో పాటు ఫుకహాలు కూడాను. వీరు ధర్మాన్ని హదీసుల ద్వారా ప్రజలకు హదీసుల ద్వారా వివరించారు. అందుకే ఈ సున్నత్ అనేటువంటి పదం ఇక్కడ మనకు బహువచనంగా సునన్, ప్రవక్త వారి సున్నతులు అని అర్థం. దీని అర్థం సునన్ అంటే ఏంటి అర్థము? ప్రవక్త వారి యొక్క సున్నతులు. బహువచనం ఇది. సునన్ అనేది ఏంటిది? బహువచనము. ఒక హదీస్ కాదు కదా, ఒక సున్నత్ కాదు కదా పుస్తకంలో ఉండేది. ఎన్నో హదీసులు ఉంటాయి, ఎన్నో సున్నతులు ఉంటాయి. కాబట్టి బహువచనం ఉపయోగించడం జరిగింది. ప్రవక్త వారి యొక్క సున్నతులను ఉల్లేఖించినటువంటి వారు అబూ దావూద్, ప్రవక్త వారి యొక్క సున్నతులను ఉల్లేఖించినటువంటి వారు తిర్మిజీ.
దీని తర్వాత 7వది ముఅత్తా ఇమాం మాలిక్. ముఅత్తా ఇమాం మాలిక్. ఎనిమిదవది ముస్నద్ ఇమాం అహ్మద్. ముస్నద్ ఇమాం అహ్మద్, ఇది కూడాను హదీస్ పుస్తకాలే కూడాను. 9వది సునన్ అద్ దారిమి. సునన్ అద్ దారిమి, మళ్ళీ సునన్ వచ్చేసింది చూడండి ఇంకోసారి. ముఅత్తా ఇమాం మాలిక్, ముస్నద్ ఇమాం అహ్మద్, మధ్యలో ఇమాం వచ్చింది చూసారా? మిగతా వాళ్ళకి సహీ ఇమాం బుఖారీ, సహీ ఇమాం ముస్లిం రాలా, కానీ సహీ బుఖారీ, సహీ ముస్లిం అని వచ్చింది. ఇక్కడ మాత్రము ముఅత్తా ఇమాం మాలిక్, ముస్నద్ ఇమాం అహ్మద్ అని వచ్చింది. ఎక్కువగా ఎక్కడైనా సరే మీరు ముఅత్తా లేకపోతే ముస్నద్ ఈ పుస్తకాలు చూస్తారే, అక్కడ ఇమాం అనేది ఉంటుంది. చాలా తక్కువగా, రేర్ గా ముఅత్తా మాలిక్, ముఅత్తా ముస్నద్ అహ్మద్ అని ఉంటుంది, ఇమాం తీసి ఉంటారు. ఇది చాలా రేర్ గా. ఎక్కువగా ఇమాం అనేటువంటి పదం ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇమాం మాలిక్ ఇంకా ఇమాం అహ్మద్ ఎవరైతే ఉన్నారో వారి ఆనాటి కాలంలో గొప్ప ఇమాం. వారిపై ఇస్లాం ధర్మం యొక్క, ముస్లిం సమాజం యొక్క ఎంతో రుణం ఉంది వారిపై. ఎంతో వారు సేవ చేసిన వారు. నిజంగా వారు ఇమాములు. ఈనాడు మనం నమాజ్ ఏదైతే ఇమాం వారు ఏదైతే చదువుతున్నామో, ఈ ఇమాములు నమాజ్ చదివించేవారు, ధర్మం బోధించేవారు, ప్రతి ఒక్కరిని ఇమాం అంటారు. కానీ వారిని ఇమాం ఏదైతే అంటున్నామో అది ఇంకా ఒక రేంజ్ అనేది, ఒక లెవెల్ అనేది ఉంది. ముఅత్తా ఇమాం మాలిక్, ముస్నదే ఇమాం అహ్మద్, ఇవి కూడాను హదీస్ పుస్తకాలు. ఇందులో కూడాను హదీస్లు అనేవి ఉంటాయి. చూడండి, వాస్తవానికి ఇక్కడ ఏదైతే హదీసులు ఉన్నాయో, ఇది ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో మనం గమనించినట్లయితే, ఈ రెండింటిలో కూడా హదీసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను 100% ఏ డౌట్ లేకుండా కళ్ళు మూసుకొని మీరు సహీ బుఖారీ యొక్క హదీస్ ఏదైతే మీరు చదువుతారో ఇది సహీ హదీస్. ఇందులో జయీఫ్ అనేటువంటి ఆస్కారమే లేదు. పూర్తి ఉమ్మతే ముహమ్మద్, పూర్తి ఉమ్మతే ముస్లిమా, ఇప్పటిదాకా ఇంకా ఇంతకు ముందు నుంచి ఎంతమంది అయితే ధార్మిక విద్వాంసులు, ఇస్లామిక్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో అందరి ఏకాభిప్రాయము సహీ బుఖారీ, అందులో ఉన్నటువంటి హదీసులు ముమ్మాటికి సహీ హదీసులు. దాని తర్వాత వారి యొక్క మార్గంలోనే నడుస్తూ సహీ హదీసులను కూడీకరించినటువంటి వారు ఇమాం ముస్లిం. వారి తర్వాత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను వీరి యొక్క తర్వాత వచ్చినటువంటి స్టూడెంట్స్, వారి యొక్క స్టూడెంట్స్. మా అబూదావుద్ ముస్లిం యొక్క స్టూడెంట్ ఉంటారు, ఇలా ఒకరి తర్వాత ఒకరు స్టూడెంట్ ఉంటారు, సీక్వెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఇక్కడతో ఆపేయండి. ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఇమాం మాలిక్ మరియు ఇమాం అహ్మద్, వాస్తవానికి వీరి యొక్క పుట్టుక మరియు ఏదైతే ఉందో వీరి కన్నా ముందు, ఇమాం బుఖారీ గారి కన్నా ముందు. ఒక రకంగా చెప్పాలంటే ముఅత్తా మాలిక్ ఏదైతే ఉందో హదీస్ పుస్తకాలు, ప్రముఖమైనటువంటి హదీస్ పుస్తకాల్లో ఆనాడు ఏదైతే హదీస్ పుస్తకాలు వచ్చాయో అందులో మొట్టమొదటిగా పుస్తకము జమా చేసింది, ఇంకా ఫేమస్ అయ్యింది ముఅత్తా ఇమాం మాలిక్. ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాతే సహీ బుఖారీ, సహీ ముస్లిం అనేవి వచ్చాయి. కాకపోతే ముఅత్తా మాలిక్ ఏదైతే హదీసులు ఉన్నాయో అందులో జయీఫ్ హదీసులు కూడా ఉన్నాయి. అందులో జయీఫ్ హదీసులు కూడా ఉన్నాయి. ఆ కేటగిరీ ప్రకారంగా దీన్ని కిందకు తీసుకురావడం జరిగింది. అంతేగాని ఇదే అన్నిటికన్నా ముందు రాయబడినటువంటి పుస్తకము. అదే విధంగా ముస్నదే అహ్మద్ కూడాను, ముస్నదే అహ్మద్ కూడాను ఇది ముందుగానే రాయబడినటువంటి పుస్తకము. కానీ సహీ మరియు జయీఫ్ కేటగిరీ ప్రకారంగా ఎక్కువ సహీ హదీసులు ఎందులో ఉంటాయో అది ముందు పెట్టాము. కాస్త తక్కువగా జయీఫ్ హదీసులు కూడా ఉన్నటువంటి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో కూడా జయీఫ్ హదీసులు ఉంటాయి. మొత్తానికి ఈ పుస్తకాలు మీరు రాసుకున్నారు, ఈ పేర్లు మీకు గుర్తున్నాయి. ఇక ఎక్కడైనా సరే మీరు సహీ బుఖారీ, సహీ ముస్లిం అని హదీసు పేర్లు వింటారో అక్కడ మీరు ఇందులో ఉన్నటువంటి హదీసులు అన్ని కూడా సహీనే, ముమ్మాటికి ఎంత మాత్రం జయీఫ్ హదీసులు ఇందులో లేవని మీరు కళ్ళు మూసుకొని స్వీకరించవచ్చు. మిగతా హదీస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అక్కడ మీరు కాస్త శ్రమించాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. అబూదావుద్ హదీస్ అని ఉంది, లేదా తిర్మిజీ హదీస్, లేకపోతే నసాయి, ఇబ్నే మాజా, ముఅత్తా ఇమాం మాలిక్, ముస్నదే అహ్మద్, దారిమి, ఇంకా ఇదే విధంగా ఎన్నో పుస్తకాలు తర్వాత రాయబడ్డాయి. బైహఖీ అంటూ ఈ విధంగా మరెన్నో పుస్తకాలు వచ్చాయి. అందులో కూడా జయీఫ్ హదీసులు ఉన్నాయి. అయితే ఈ జయీఫ్ హదీసులను తెలుసుకోవడం ఎలా? మీపై ఏ విధమైనటువంటి భారం లేదు. అల్లాహ్ తాలా మీకు ఎంతో సులభతరం చేశారు. ఈ హదీస్ యొక్క మైదానమును అల్లాహ్ తాలా సులభతరం చేశారు.
మీ అందరికీ కూడాను సహీ జయీఫ్ హదీస్లను చక్కగా మంచిగా వివరించడానికి ప్రతి కాలంలో కూడాను ముహద్దీసీన్లు కష్టపడుతూనే వచ్చారు. అది 7వ శతాబ్దంలో 6వ శతాబ్దంలో అయినా సరే ఇమాం ఇబ్నే హజర్ లాంటి వారు, వారి తర్వాత వారి గురువు గారు ఇబ్నే తైమియా, వారి తర్వాత వచ్చినటువంటి తరాలలో ముహద్దీసులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ప్రస్తుత కాలంలో మన ముందు ఒక పెద్ద ముహద్దీస్ మన యొక్క కాలము ఉమ్మతి ముహమ్మదియా అందరి యొక్క ఏకాభిప్రాయ ప్రకారంగా ఈనాటి కాలం యొక్క గొప్ప ముహద్దీస్, వారు గతించిపోయారు, మరణించి ఉన్నారు, ఇప్పుడు లేరు. కానీ వారు ఎంతో కష్టపడ్డారు సహీ మరియు జయీఫ్ హదీసులను వివరించడానికి, వాటిని వివరించడానికి. వారే షేఖ్ అల్లామా అల్బానీ రహ్మహుల్లా. వారి యొక్క పూర్తి పేరు నాసిరుద్దీన్ అల్బానీ. పేరేమిటి? నాసిరుద్దీన్ అల్బానీ రహిమహుల్లా. రహిమహుల్లా అంటే ఎవరైతే గతించిపోయి ఉంటారో, మరణించి ఉంటారో వారి కోసము రహిమహుల్లా అని అంటారు. అల్లాహ్ వారికి కరుణించు కాక, అల్లాహ్ రహ్మత్ వారికి కలుగాక అని దువా చేస్తారు ఎవరైతే మరణించి ఉంటారో. నాసిరుద్దీన్ అల్బానీ రహిమహుల్లా వారు, అది అబూ దావుద్ హదీస్ అయినా సరే, తిర్మిజీ హదీస్ అయినా సరే, ఇంకా ఎన్నో పుస్తకాలు వారు రీసెర్చ్ చేశారు. ఏ హదీస్ జయీఫ్ అనేటువంటిది వారు దాని యొక్క హదీస్ తర్వాత ఈ హదీస్ జయీఫ్, ఎందుకు జయీఫ్, దీని కారణం ఏమిటి, ఇవన్నీ కూడా వారు ఎంతో వివరంగా పొందపరిచారు. వారి యొక్క ఎన్నో పుస్తకాలు ప్రచురణలోకి వచ్చాయి, అంటే అవన్నీ కూడా ప్రింట్ అయ్యి వచ్చాయి, కొన్ని పుస్తకాలు మిగిలి ఉన్నాయి. అంతేకాకుండా నాసిరుద్దీన్ అల్బానీ రహిమహుల్లా వారి యొక్క మార్గంలోనే నడుస్తూ వారి యొక్క శిష్యులు కూడా ఈ పనిని ఇంకా ముందుకు సాగించారు. ఎంతో మంది వారి విద్యార్థులు కూడా ముందుకు వచ్చారు. ఈ యొక్క విద్యని, హదీసును సహీ అని జయీఫ్ అని మనం ఎలా తెలుసుకోవాలనేటువంటి విద్యని ముందుకు తీసుకుని వచ్చారు. ఇప్పటిదాకా కూడా అల్హమ్దులిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి మన ఇస్లామిక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని జామియాత్ అంటారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఎక్కడైతే ఇస్లామిక్ నాలెడ్జ్ నేర్పించడం జరుగుతుందో దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెక్షన్ అనేది కూడా ఉంది. దాన్ని కుల్యతుల్ హదీస్ అని అంటారు. అందులో హదీస్ యొక్క విద్య ప్రత్యేకంగా అభ్యసించడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. అందులో వారు తఖస్సుస్ అనేది చేస్తారు. తఖస్సుస్ అంటే స్పెషలైజేషన్. ఏదైనా మీరు టాపిక్ తీసుకుని, ఏదైనా సబ్జెక్ట్ తీసుకుని దాంట్లో మీరు స్పెషల్ గా కోర్స్ చేస్తారో దాన్ని తఖస్సుస్ అంటారు. ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు డాక్టరేట్ లో, మెడిసిన్స్ అయినా సరే, సర్జరీ అయినా సరే, ఏదో ఒక సంథింగ్ దాంట్లో మీరు స్పెషలిస్ట్ అవుతారు. అదే విధంగా హదీస్ లో కూడాను స్పెషలిస్ట్ అయ్యేటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని కులియాత్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి. అది అల్హమ్దులిల్లా ఎన్నో మదర్సాలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. అయితే మీపై ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే, మీరు ఎప్పుడైతే హదీస్ చదువుతారో, హదీస్ వింటారో, ఒకవేళ మీకు దృఢంగా నమ్మకం ఉంది ఈ హదీస్ సహీ జయీఫ్, అది ఎలా సాధ్యమవుతుంది? సహీ బుఖారీ యొక్క హదీస్ ఉంటే అది సహీ అవుతుంది. జయీఫ్ హదీస్ అక్కడ మీకు రాసి ఉంటే జయీఫ్ హదీస్ అని మీకు తెలిసిపోతుంది. కానీ కొన్ని హదీస్లు ఉంటాయి మీకు తెలియవు. అలాంటప్పుడు మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి, మీ యొక్క కాంటాక్ట్ లో ఉన్నటువంటి ఆలింలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే హదీస్ యొక్క విషయంలో కాస్త జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ద్వారా తెలుసుకోవడం. ఇలా ఒక్కొక్క విషయం, ఒక్కొక్క అడుగు మీరు ముందుకు వేస్తూ వెళ్ళినట్లయితే మీకు ఈ మార్గం అనేది సులభతరం అవుతుంది, కష్టం ఏమీ కాదు. ఇది నోట్ చేసుకోవాల్సినది మీరు ఇన్షాల్లా. ఇప్పుడు మనం ఇన్షాల్లా ఈనాటి మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది హదీస్ యొక్క గొప్పతనము, దాని యొక్క స్థానము, దాని యొక్క ఆవశ్యకత మనం క్లాస్ ప్రారంభంలోనే చెప్పుకున్నాము. ఇస్లాం ధర్మం యొక్క రెండు మూలాలు ఉన్నాయి. ఒకటి పవిత్ర ఖురాన్ గ్రంథము, రెండవది హదీస్. దీనిలో నుండి మిగతా అన్ని విషయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి హదీస్, కాబట్టి మనం హదీస్ గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది మనకు హదీస్ అవసరం లేదు అంటున్నారు. మీకు తెలుసా? విన్నారు ఎవరైనా? మీరు చెప్పండి, ఎవరు విన్నారో చేయొద్దండి. సరే, ఇంకెవరైనా ఉన్నారా?
అయితే ఒక వర్గం ఉంది మొత్తానికి అది ఏమంటుందంటే మనం ఖురాన్ సరిపోతుంది, ఖురాన్ రక్షణ తీసుకున్నారు. అల్లాహ్ ఏమంటున్నారు, ఇన్నా నహ్ను నzzalna ధిక్ర వ ఇన్నా లహు లహాఫిజున్. ఖురాన్ వాక్యం కూడా ఉంది, ఆయన వాక్యం కూడా చదివి వినిపిస్తాడు మీకు. ఖురాన్ లో నుండి వాక్యం తీసి చదవండి, ఇక్కడ ఉంది. అల్లాహ్ ఏమంటున్నారు, ఖురాన్ని అవతరింపజేసింది మేమే, దీని రక్షణ బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నామని అల్లాహ్ అంటున్నారు. రక్షణ బాధ్యత ఖురాన్కి తీసుకున్నారు, హదీస్కు తీసుకోలేదు. హదీస్ మారిపోతూ ఉంది, హదీస్ మారిపోతూ ఉంటుంది. చూడండి మీరు, హదీసులు జయీఫ్ కూడా ఉన్నాయి, సహీ ఉన్నాయి. అదంతా గందరగోళం మనకెందుకు, మనం ఖురాన్నే ఫాలో అయిపోదాం, హదీస్ విడిచిపెట్టేద్దాం అంటారు కొంతమంది మూర్ఖులు. మూర్ఖులు అనడంలో ఎలాంటి అనుమానం లేదు, స్వేచ్ఛగా మీరు అనవచ్చు. అలాగే కొన్ని సందర్భాలు ఎప్పుడైతే షబే బరాత్ వంటివి లేకపోతే ఈ విధమైనటువంటి మీలాద్ వంటివి ఏవైతే వస్తాయో, షబే బరాత్ చాలా గొప్ప ఉదాహరణ ఇచ్చారు. షబే బరాత్ ఎందుకు చేసుకుంటున్నారు, హదీస్లు ఎక్కడ లేదు కదా అంటే, కొంతమంది అంటారు హదీస్ ఏంటి, హదీస్ తర్వాత కదా, ముందు ఖురాన్ కదా. ఖురాన్లో ఉంది, మేము షబే బరాత్ రోజు ఖురాన్ అవతరింపజేశాము. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతి ముబారక, మేము దీన్ని లైలతే ముబారకాలో అవతరింపజేశాము. లైలతే ముబారక అంటే షబే బరాత్ యొక్క రాత్రి. ఆ షబే బరాత్ యొక్క రాత్రి మనం జాగారం చేసి, మన మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పూర్వీకులు, వారి కోసం మనం ఏదో ఒకటి వంటకాలు చేసి, కొంతమంది అయితే ఖబరస్థాన్ వెళ్ళి పెడతారు ఖబర్ వద్ద, కొంతమంది అయితే ఇంట్లో పెట్టి ఉండవచ్చు తింటారు అని, వాళ్ళకి ఇష్టమైనటువంటి బిర్యానీ, సేమియాలు, ఖీర్ ఏదేదో. మరి కొంతమంది అయితే అలాంటి ఆల్కహాల్ కూడా పెడతారు, ఆయనకి ఆల్కహాల్ మందు అంటే చాలా ఇష్టం, అది కూడా పెడతారు. ఇవన్నీ చేయడానికి వారు ఏమంటున్నారు, ఖురాన్ లో ఉంది చూడండి, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతి ముబారక, మేము దీన్ని లైలతి ముబారకాలో అవతరింపజేశాము అంటున్నారు. అయితే మొత్తానికి మరేమన్నారు, మనకు హదీస్ అవసరం లేదు ఇక్కడ, మన ఖురాన్ లో ఉంది. ఇలా కూడా నిరాకరించే వారు ఉన్నారు. వాస్తవానికి వారు హదీస్ నే ఫాలో అవుతారు, చూడండి, ఒక ముస్లిం తాను చేసేటువంటి ఏ కార్యం కూడా హదీస్ లేకుండా చేయలేడు, కేవలం ఖురాన్ తోనే అంటే అది అసాధ్యం అవుతుంది. ఇప్పుడు మీరు నమాజ్ చదువుతున్నారు, సూరతుల్ ఫాతిహా చదువుతారు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్, దాని తర్వాత జమ్మీ సూరా చదువుతారు, ఏదో ఒక వేరే సూరా చదువుతారు. ఇప్పుడు ఇక్కడ ఒక మస్లా ఉంది, ఒక ఫిఖీ మస్లా ఉంది. అదేమిటంటే, మీరు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరా లేకపోతే ఖురాన్ ఏదైతే చదువుతున్నారో అది చదవకుండా మీరు హదీస్ చదవగలరా? ఉదాహరణకి ఇన్నమల్ అమాలు బిన్నియాత్ హదీస్ ఉంది, మీరు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరాకు బదులుగా ఇన్నమల్ అమాలు బిన్నియాత్ అని చదివేసి రుకులోకి వెళ్ళిపోగలరా? ఖురాన్ చదవాలి కదా, ఎందుకంటే ఖురాన్ అనేది చదవబడేది, ఖురాన్ ద్వారా ఆరాధన అనేది జరుగుతుంది, ఖురాన్ ద్వారా నమాజ్ అనేది జరుగుతుంది కదా. మీరు నమాజ్ లో హదీస్ చదవలేరు, ఇన్నమల్ అమాలు బిన్నియాత్ అని కానీ, లేకపోతే ఏదైనా అద్దుహూరు షత్రుల్ ఈమాన్ అని కానీ, చిన్న హదీస్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అవి మీరు నమాజ్ చదవలేరు. అందుకే కొంతమంది ఏమంటారు, చూడండి, ఖురాన్ ద్వారా మనం నమాజ్ చదువుతున్నాము, కానీ హదీస్ మనం చదవగలమా ఉంచుకొని ఇన్నమల్ అమాలు బిన్నియాత్, అద్దుహూరు షత్రుల్ ఈమాన్, ఈ విధంగా మీరు హదీస్ చదవగలరా నమాజ్ లో అని నిరాకరిస్తారు కొంతమంది హదీస్. కానీ ఒక్కసారి మీరు గమనించండి, వాస్తవానికి పూర్తి నమాజ్ అల్లాహు అక్బర్ తక్బీరే తహ్రీమా నుండి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ ఏదైతే మీరు సలాం చెప్పి నమాజ్ ముగిస్తున్నారో, అందులో మీరు ఖురాన్ చదివేది కేవలం ఒక 5-10% మాత్రమే, కేవలం 5-10% మాత్రమే నమాజ్ లో మీరు ఖురాన్ చదువుతున్నారు. మిగతా నమాజ్ అంతా కూడా హదీస్. తెలుసా మీకు? నమాజ్ అంతా కూడా మీరు హదీసే చదువుతున్నారు. ఖురాన్ కేవలం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, తర్వాత ఇంకో జమ్మీ సూరా, ఒక 10-20% మాత్రమే మీరు నమాజ్ లో ఖురాన్ చదువుతున్నారు. అల్లాహు అక్బర్ అనేటువంటి తక్బీర్ తహ్రీమా ఇది హదీస్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక్ సనా ఏదైతే చదువుతున్నారు ఇది కూడా హదీస్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ మిన్ హమ్సిహి వ నఫ్ఖిహి వ నఫ్ఖి ఇది కూడా హదీస్. బిస్మిల్లాహ్ అయితే సూరతుల్ ఫాతిహాతో ఉంది. దాని తర్వాత మీరు రుకు చదువుతున్నారు, అల్లాహు అక్బర్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్ ఇది కూడాను హదీస్. సమీ అల్లాహు లిమన్ హమిదా హదీస్. రబ్బనా వలకల్ హమ్ద్ హదీస్. నమాజ్ అంతా కూడాను ఒక 80-70% అంతా కూడా హదీస్. అంటే అర్థం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఖురాన్లో ఆదేశించారు, అకీముస్ సలా, నమాజ్ స్థాపించండి. వక్రవు మా తయస్సర మినల్ ఖురాన్, ఖురాన్లో మీకు ఎంతైతే కుదురుతుందో అంత మీరు ఖురాన్ నమాజ్ చదవండి అన్నారు. కానీ మిగతా పద్ధతి అంతా కూడాను ఖియామ్, రుకు,
దాని తర్వాత కౌమ, సజ్దా, జల్సా, తస్లీం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను హదీస్. అంటే హదీస్ యొక్క ప్రాముఖ్యత చాలానే ఉంది, చాలానే ప్రాముఖ్యత హదీస్ ఉంది. కానీ ఎవరైతే హదీస్ను నిరాకరిస్తున్నారో, హదీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, హదీస్ను ఎందుకు వారు నిరాకరిస్తున్నారు, వారి కారణాలు ఏమిటి, ఇంకా దానికి జవాబు ఏమిటి, ఇన్షాల్లా మనము ఈ యొక్క క్లాసులో తెలుసుకుందాము. ఇంకా దాని యొక్క ఆయత్ ఏవైతే వాటిని నోట్ చేసుకుందాం ఇన్షాల్లా.